విభజన నష్టాలతో కష్టాల్లో ఉన్న నవ్యాంధ్రను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. అన్యాయమైన రీతిలో విభజన జరిగిందన్న ఆయన ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే పక్షపాతమేమీ లేదని, ఇబ్బందుల్లో ఉన్నందునే రాష్ట్రం తరపున మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక లోటు భర్తీ, రాజధానికి నిధులు సహా చట్టంలో చెప్పినవన్నీ చేస్తామంటున్న వెంకయ్యతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రానికి ఎలాంటి సాయం అందింది, నిధుల ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు జరిగాయి, ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి మరియు ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యులు వెంకయ్య నాయుడు గారు. సార్ చెప్పండి, ఎలాంటి నిధులు కేటాయింపు జరిగింది, ప్రధానంగా ఏ రంగాలకు కేటాయింపులు జరిగాయి ఈ రెండు దాటిన? కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ను విభజించే సందర్భంగా శాస్త్రీయంగా పరిపక్వతో వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. నేను ఒకరిని విమర్శించడం కోసం ఈ మాట చెప్పలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన అనేది చాలా అంశాలతో ముడిపడి ఉన్న సమస్య. దాంతోపాటు భావనాత్మకమైన విషయం. ఆ విషయంలో 10 ఏళ్ల పాటు కాలయాపన చేసి కాంగ్రెస్ పార్టీ తగిన హోంవర్క్ చేయకుండా అపరిపక్వతతో ఏకపక్షంగా నిర్ణయించిందనేది ప్రజాభిప్రాయం, నా అభిప్రాయం కూడా. కానీ రాష్ట్ర విభజన తర్వాత గతాన్ని స్మరించుకుంటూ ఉండడం కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి, ఆ రాష్ట్రానికి ఏర్పడిన అభివృద్ధి లోటును పూరించడానికి కేంద్ర సహకారం చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం చట్టంలో పేర్కొన్న అంశాలు, చట్టంలో పేర్కొనని అంశాలు, అలాగే కొన్ని నోటి మాట ద్వారా ఇచ్చిన హామీలు, వీటిపై దృష్టి పెట్టి ఒకదాని తర్వాత ఒకదాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. మనం చట్టాన్ని కానీ చదివితే చట్టంలో ఏముందంటే కొన్ని పేర్కొన్న అంశాలు అవుతున్నాం, వీటిని 10 సంవత్సరాల లోపల పూర్తి చేయాలని ఉంది. మనం 2 సంవత్సరాల 3 నెలలు దీని ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో నాకున్నంటే అవగాహన ప్రకారం బహుశా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు కానీ సంస్థలు కానీ ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. ఇది గొప్ప చెప్పడం కోసం కాదు, దానిపైన చర్చకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరన్నా కానీ అలా లోతుగా పరిశీలించడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు కూడా. ఊరికినే ఏమి చూడకుండా విమర్శ చేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది, ఈ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర సహకారం అనేది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. అది ఒక రోజుతో, ఒక సమస్యతో, లేకపోతే ఒక కోరిక తీర్చడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కొంతమంది ప్రత్యేక హోదా ఇస్తే సమస్య పరిష్కారం అయిపోద్ది, ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్ది, ఇలా మాట్లాడుతున్నారు. అవగాహన రాహిత్యం కావచ్చు, లేదా రాజకీయ ఉద్దేశం కావచ్చు. నేను వాళ్ళతో చర్చించదలుచుకోలేదు కూడా. ప్రత్యేక హోదా తప్పనిసరిగా కొన్ని ప్రయోజనాలు కల్పిస్తుంది. దానిపైన కూడా ప్రజలను తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏదో ప్రత్యేక హోదా వద్దన్నానని, దానివల్ల అనకూడదు ఏముందని నేను అన్నది ఎప్పుడు అనలా. అది వాళ్ళు పెట్టుకున్న హెడ్డింగ్. పత్రికలు పెట్టే హెడ్డింగ్కి మనం బాధ్యతం కాలేం కదా. ప్రత్యేక హోదా వలన కొన్ని ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ ప్రత్యేక హోదాతో సమస్యలన్నీ పరిష్కారం కావు. అందుకని నేను చెప్పదలుచుకుంది ఎప్పుడు ముక్కు సూటిగా చెప్తాను, అది సంజీవని కాదు. అయితే మీరు ఎందుకు అడిగారంటే అవసరం అని చెప్పని భావించాను కాబట్టి అడిగాను. వీళ్ళెవరూ అడగలేదు ఆ రోజు, వీళ్ళకి ఎవరికి అది గుర్తులేదు, దానిపైన అవగాహన కూడా లేదు. ఇవాళ ప్రత్యేక హోదా ఇస్తే మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని వాళ్ళు అంటే కాదు అంటాను నేను. ఎందుకంటే ప్రత్యేక హోదా అంటే ఏంటంటే క్షుణ్ణంగా 2 మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించే సహాయంలో మామూలుగా 50% కేంద్రం, 50% రాష్ట్రం భరిస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఫార్ములాను మార్చారు. 60% కేంద్రం, 40% రాష్ట్రం భరించాలి. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు, అంటే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు 90% కేంద్రం, 10% రాష్ట్రం భరిస్తే సరిపోతుంది. క్షుణ్ణంగా చెప్పాలంటే, స్థూలంగా చెప్పాలంటే ప్రత్యేక హోదాకు మిగతా దానికి ఉన్న తేడా ఇది. దానివల్ల ఎంత లాభం వస్తుంది రాష్ట్రానికంటే, ఎంత కేంద్రం అయితే ప్రాజెక్టు పెడుతుందో, పెట్టుబడులు పెడుతుందో దాంట్లో ఈ శాతం ప్రకారం ఖర్చు పెట్టుకోవాలి. పోతే జాతీయ రహదారుల యొక్క విస్తరణ ప్రత్యేక హోదాలో లేదు.
లేకపోతే విద్యా సంస్థల యొక్క ఏర్పాటు ప్రత్యేక హోదాలు లేదు, లేకపోతే రక్షణ రంగ సంస్థల యొక్క ఏర్పాటు అవన్నీ కూడా ప్రత్యేక హోదాలు లేవు. సో ప్రత్యేక హోదా ఒకవైపు, దానితో పాటు చిత్తశుద్ధితో రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఒక భాగం ఏంది, ఈ రాష్ట్రానికి ఆ రోజున్న రెవెన్యూ లోటు అవుతుందో ఆ రెవెన్యూ లోటును పూరిస్తామని మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే దాంట్లో తేడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇన్ని వేల కోట్లు లోటు ఉందని చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలు సరైనవి కాదు, మీరు దేని కింద ఖర్చు పెట్టారో ఆ వివరాలు ఇవ్వండి, అది చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రతి రూపాయి కూడా లోటు లేకుండా నేను చూస్తానని ఆర్థిక మంత్రి గారు సభలో హామీ ఇచ్చాడు. అది కేంద్రం రాష్ట్రం కలిసి కూర్చొని చర్చించుకుంటున్నాయి, తొందరలోనే ఒక అంగీకారానికి వస్తాయని చెప్పని నేను భావిస్తున్నాను. దాని ప్రకారం ఆ లోటును పూరిస్తారు. సో లోటు సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరుండింది. ఎందుకంటే అనేక సంస్థలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోవచ్చు, లేదా అంతకుముందున్న ముఖ్యమంత్రి చొరవ తీసుకోవచ్చు. అనేక విషయాల్లో రాష్ట్రం ముందుకుంది. హైదరాబాద్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఇటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మన ఎన్టీ రామారావు గారి హయాంలో అభివృద్ధి ఎక్కువ భాగం హైదరాబాద్లో కేంద్రీకృతమైంది. అందుకని సంస్థలు కూడా, ఉద్యోగస్తులు లేకపోతే ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతం అయ్యారు, దానిపై దృష్టి పెట్టారు. అది బాగా అభివృద్ధి చెందిపోయింది, అన్నీ అక్కడ చేరిపోయింది. ఇప్పుడు రాష్ట్రం ఎప్పుడైతే విడిపడిపోయిందో ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర రాజధానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఆ వస్తువులన్నీ లేవు. సో వాటిని ఒకటొకటి కనిపించాలా, దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చట్టంలో పేర్కొన్నవి కొన్ని, చట్టంలో పేర్కొననివి కొన్ని, వాటన్నిటినీ వరుసగా త్వరితగతిన మంజూరు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఐఐటి కావచ్చు, IIIT కావచ్చు, IESR కావచ్చు, IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే నేషనల్ ఓషనోగ్రఫీ టెక్నాలజీ యొక్క ఈ పరిశోధన కేంద్రం నెల్లూరులో కావచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా కేంద్రం త్వరితగతి, NIT కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీటి త్వరితగతిన మంజూరు చేయడమే కాకుండా ఆ భవనాలు నిర్మాణం అయిన దాకా వేచి ఉండకుండా ప్రైవేటు భవనాల్లో, అంటే అద్దె భవనాల్లో వాటిని ప్రారంభించింది కూడా. దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో ఇలా జరగలేదు నాకు తెలిసి. నాకన్నా ఇంకా బాగా విజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ కొంత సమాచారం అందిస్తే దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకునే సిద్ధంగా ఉన్నాను. దీంతో పాటు విద్యా సంస్థలను మాత్రమే నెలకొల్పి సరిపోద్దా? సరిపోదు. విద్యా సంస్థలు అవసరం. అలాగే వైద్య సంస్థలు మాత్రమే ఏర్పాటు సరిపోద్దా? సరిపోదు. వైద్య సంస్థలు కూడా అవసరం. అదేవిధంగా మన యొక్క మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేస్తే అయిపోతుందా? మేనేజ్మెంట్ సంస్థ కూడా అవసరం. టెక్నాలజీ సంబంధించిన యొక్క మన ఇన్స్టిట్యూట్స్ని కొన్నింటిని విశాఖపట్నం కేంద్రంగా ఈ మధ్య మేము ప్రారంభించడం జరిగింది. రవిశంకర్ ప్రసాద్ గారు, నేను, ముఖ్యమంత్రి గారు వాటికి శంకుస్థాపన చేశాం. అలాగే సిపెట్ మన యొక్క ప్లాస్టిక్ టెక్నాలజీ దాని మీద ఇన్స్టిట్యూట్ని కృష్ణా జిల్లాలో శంకుస్థాపన చేశాం. అలాగే ఇప్పుడు మన మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఈ మధ్య మంజూరు చేయండి. ఇవేవి కూడా నేను ఆఖరిలో పేర్కొన్నవి కూడా చట్టంలో లేవు. కానీ చట్టంతో నిమిత్తం లేదు. చట్టంతో నిమిత్తం లేకుండా, హోదాతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా సహకారం అందించాలి. అందించినప్పుడు మాత్రమే రాష్ట్రం ముందుకు వెళుతుంది. ఇదే కాకుండా రక్షణ రంగంలో నాగాయలంకలో, అలాగే ఇప్పుడు నిమ్మకూరులో పోయిన 27న శంకుస్థాపన జరగాల్సి ఉండింది, వాయిదా పడింది. అలాగే అనంతపూర్లో బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క వాళ్ళ కంపెనీ, దానికి 500 కోట్లతో ఒక ప్రాజెక్టు. అదేవిధంగా కొకిరాలకొండ అని చిత్తూరులో ఒకటి, అలాగే కర్నూలులో ఒకటి, అలాగే ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ రక్షణ రంగ సంస్థలు కూడా తీసుకొచ్చి రక్షణ రంగ సంస్థలు పెట్టేందుకు ఉపయోగం ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, మామూలుగా కస్టమ్స్ అధికారులు కొద్దిగా మంచి పట్టణాల్లో ఉండాలని చూస్తారు. ఆ యొక్క ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చి 500 కోట్లతో అనంతపురం జిల్లా పాలసముద్రం దగ్గర దాన్ని పెట్టడం కూడా జరిగింది. దానికి ఆర్థిక మంత్రి గారే వచ్చి స్వయంగా శంకుస్థాపన కూడా చేశాడు. నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రకి పట్టించుకోవడం లేదు, కేంద్రం సహకారం అందించలేదని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ధ పొరపాటు. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఈ తక్కువ సమయంలో ఎక్కువగా సహకారం అందించిందనేది నా యొక్క అభిప్రాయం. ప్రత్యేక హోదా గురించి వెంకయ్యనాయుడు గారు ప్రధానంగా మాట్లాడారు. ఆ విషయాన్నే పట్టించుకోలేదని ఒకటి. రెండోది వచ్చేసి ఆ హోదా అనేటువంటి ఇంప్లిమెంట్ చేసింటే రాష్ట్రానికి రాయితీలు కావచ్చు, లేకపోతే పరిశ్రమంగా అభివృద్ధి జరిగేది, పరిశ్రమలు వచ్చేటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఇది వాదన చేయడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. ప్రత్యేక హోదా అడిగింది నేనే. ఆ విషయం అంతవరకే తప్పుకుంటే అది కూడా వీళ్ళు మహానుభావులు రేపు వెళ్ళిపోయి ఆయనకేం తెలుసు ఏదో ఊరినే అన్నాడు ఆయన అని కూడా అడగలరు. వీళ్ళెవరు ఆ రోజు నోరెత్తకపోయినా, వీళ్ళెవరికి ఆలోచన రాకపోయినా, ఇవేమి జరగక ముందు నేను ఆ విషయాన్ని గురించి మాడాను. ఇవి జరుగుతున్నాయి. ఒకటి. రెండవది 14వ ఆర్థిక సంఘం దరిమిల సిఫారసు చేసింది ఏంటంటే, ఈ ఎక్కడైతే లోటు ఉందో ఆ లోటును పూరించండి,
అంతేగాని రాష్ట్రాల మధ్య ఎలాంటి ఇతర తేడా ఉండకూడదని. అంటే దాని అర్థం పరోక్షంగా మన ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది అవుతుందో ఆచరణ సాధ్యం కాదన్న మాట వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నా కూడా నేను ఇప్పటికి కూడా ఆర్థిక మంత్రితో మాట్లాడుతూనే ఉన్నాను, రోజు మాట్లాడుతూ ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం ఆ ఇద్దరు చర్చలు జరుగుతున్నాయి. ఏమని, 14వ ఆర్థిక సంఘం తర్వాత వచ్చింది కదా, ప్రధానమంత్రి ఇచ్చిన హామీ ముందు కదా, అందుకని ముందు ఇచ్చిన హామీని మనం నెరవేర్చాలనేది నా వాదన. దానికి ఆర్థిక మంత్రి గారు చెప్తున్న సమాధానం ఏంటంటే, హామీ వేరు చట్టం వేరండి. చట్టంలో కానీ ప్రత్యేక హోదా ఇద్దామని కానీ ఆ రోజు ప్రభుత్వం ప్రతిపాదించి చట్టం కానీ అమల్లోకి వచ్చి ఉంటే ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఆ తర్వాత వచ్చిన సిఫారసులు పాత చట్టాన్ని దాన్ని మరుగుపరచలేవో అని చెప్పని ఆ 14వ ఆర్థిక సంఘం సబ్సిక్వెంట్గా వచ్చింది. 14వ ఆర్థిక సంఘానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించింది. ఆమోదించిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళడం కష్టం అనేది ఆర్థిక మంత్రి గారి యొక్క వాదన. 14వ ఆర్థిక సంఘ సిఫారసుల నేపథ్యంలో ఏర్పడిన సందిగ్ధతను ఎలా పరిష్కరించాలి. రెండవది, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి కదా, ఇంకా వెనకబడి ఉన్నాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కన్నా తప్పనిసరిగా వెనకబడి ఉంది, అనుమానం లేదు. దాంట్లో ఎవరు కూడా దాన్ని కాదడానికి వీలైన విషయం. బీహార్ తప్పనిసరిగా వెనకబడి ఉంది, దాన్ని ఎవరు కాదడానికి వీలైన విషయం. సో ఒరిస్సా కానీ, లేకపోతే బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, అలాగే ఇంకా అనేక రాష్ట్రాలు, 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాయి. ఒకటి. రెండవది, ఆ ప్రత్యేక హోదా కాకుండా మినహాయింపులు ఇస్తే ఆ మినహాయింపులు ఇవ్వడం వలన పెట్టుబడులన్నీ మా రాష్ట్రాల నుంచి తరలిపోతాయి ఆంధ్రప్రదేశ్కి, ఇది మంచిది కాదని కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ గారు శాసనసభలో, పార్లమెంట్లో నొక్కి ఒక్కాణించున్నాడు. ఇది టెలివిజన్లో కూడా ఉంది, కావాలంటే ఎవరన్నా చూసుకోవచ్చు, దాన్ని ఎవరు కావడానికి వీలని సత్యం. జయలలిత గారు ఉత్తరం రాశారు, మీరు కానీ అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన ఇది ఇస్తే, మినహాయింపులు ఇస్తే మా రాష్ట్రం పక్కన ఉంది కాబట్టి మా పెట్టుబడులన్నీ అక్కడికి తరలిపోతాయి, కాబట్టి అలాంటి పరిస్థితి చేయకూడదని చెప్పారు. ఇప్పుడు మొన్న రాజ్యసభలో మన రామచంద్రరావు గారు మిత్రులు తీర్మానం పెట్టినప్పుడు దానిపైన చర్చ జరిగితే చాలామంది పత్రికలు ఏమొచ్చింది, ఏమని చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ని కోరికను సమర్థించాయి. అనుమానం లేదు, అందరూ సమర్థిస్తున్నారు, కానీ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, మాకు ఇవ్వండి అని. 9 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే ఇంకా ప్రత్యేక హోదాకు అర్థం లేదు. ఒకటి, అది ఆచరణ సాధ్యం కూడా కాదు. తర్వాత ఈ దేశంలో ఎవరు కూడా అరే పలానా వాళ్ళకి అన్యాయం జరిగింది, ఆ రాష్ట్రం వెనకబడి ఉంది, అందువల్ల ఏదో వాళ్ళ కోసం ప్రత్యేకంగా పాపం వీళ్ళు వెసరబాటుతో కొన్ని చేస్తున్నారు అని ఎవరు అట్లా ఆలోచించడం లేదు. వెంటనే రాజకీయ దృష్టిలో దాన్ని చూసి దానిపై విమర్శించడం ఈ దేశంలో రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయింది. నేను ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా 193,000 ఇళ్ల ప్రతిపాదనలు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా దానిపైన శ్రద్ధ తీసుకొని భూమిని గుర్తించి, లబ్ధిదారులను గుర్తించి కేంద్రానికి సిఫారసు చేస్తే నేను మొదటి మీటింగ్లో 193,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేశాను. వెంటనే తెలంగాణతో సహా అందరూ ఈ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేశాడు, ఈయన ఆంధ్ర పక్షపాతం చూపించాడని. నేను తెలంగాణ వాళ్ళకి చెప్పానయ్యా, మీ ప్రతిపాదనలు వస్తే వాటిని కూడా నేను పరిశీలిస్తాను. దాని మీద వాళ్ళు ప్రతిపాదనలు పంపించారు. 86,000 ఇళ్లు తెలంగాణకు కూడా మంజూరు చేశాం. దాంతో వాళ్ళు మాత్రం గమ్ముకున్నారు. మిగతా రాష్ట్రాలు ఇదే విమర్శ చేస్తున్నారు. 64,000 కోట్ల రూపాయలు మన యొక్క జాతీయ రహదారుల కింద నితిన్ గడ్కరీ గారు విజయవాడ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రకటన చేశాం. 64,000 కోట్లు నీకు రేపో మాపో మీకు లెక్కలు వస్తాయి, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి అని. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్వేది దగ్గర 1,800 కోట్లతో, అలాగే పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నం కాకినాడలో, అలాగే మన యొక్క పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఒకటి కొత్తగా, ఇలాగ అనేక ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవన్నిటినీ పరిశీలిస్తాం కూడా. ప్రత్యేక హోదా అనేది ప్రజల యొక్క సెంటిమెంట్తో ముడిపడి ఉంది కాబట్టి కొంతమంది దాన్ని ప్రచారం చేసి దానివల్ల అన్ని సమస్యల పరిష్కారం అయిపోతాయని కొంతమంది ప్రచారం కూడా చేస్తున్నారు. కాబట్టి నేను ఆర్థిక మంత్రి గారికి ఈ మధ్యకాలంలో కలిసిన భేటీలో ఆర్థిక మంత్రి గారికి, అమిత్ షా గారికి చెప్పాను, దీనికి సంతృప్తికరమైన సమాధానం మనం ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రత్యేక హోదా అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభం ఏంటి, దానికన్నా దానితో సమానమైన లేకపోతే దాన్ని మించిన లేదా అదే కానీ ఏది చేస్తే బాగుంటుందో అది చేయాల్సిన అవసరం ఉందని ఈ 14వ ఆర్థిక సంఘం సిఫారసు దృష్ట్యా ప్రత్యేక హోదాపై ఏర్పడిన సందిగ్ధతకు ఈ వారం రోజుల్లోనే తెర దించాలని కూడా నేను గట్టిగా చెప్పాను. ప్రధానమంత్రి గారికి చెప్పాను, పార్టీ అధ్యక్షుడికి చెప్పాను, ఆర్థిక మంత్రి గారికి చెప్పాను, ముఖ్యమంత్రి గారితో కూడా చర్చ జరుపుతున్నాం. ఈ సందర్భం ఇంకో మాట కూడా మాట్లాడుతుంది. కొంతమంది చంద్రబాబు నాయుడు ఏదో భయపడుతున్నాడు, ఆయనకేదో అక్కడ ఇది ఉన్నాయి చంద్రబాబు నాయుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పైన విచారణలు కేంద్రం ముందు అలాంటి విచారణ ప్రతిపాదనలు ఏమీ లేవు. ఇలాంటి చౌకబారం ప్రచారం చేసి విషయాన్ని రాజకీయం చేయొద్దని నేను అందరినీ కోరుతూ ఉన్నాను. ఆర్థిక లోటు భర్తీ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక తీపి కబురు అందబోతుంది రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, ఆ తీపి కబురు సారాంశం ఏంటి? అది సారాంశం ముందు చెప్తే అది దాంట్లో ఉండే తీపి కాస్త పోతుంది. అది ఆర్థిక మంత్రి
ప్రభుత్వం కూడా ఎలా పనిచేస్తుంది. నా విభాగంలో ఉండే విషయం పని నా విభాగంలో ఉదాహరణకి రాజధానికి సహకారం చేసే విషయం ఉందనుకోండి. మొదటి సంవత్సరం మార్చి లోపలే, ఆ రోజే 15 మార్చి లోపలే 1000 కోట్ల రూపాయలు అటు ఇటు చూడకుండా మంజూరు చేస్తాం. 1000 కోట్లు పెద్ద ఎక్కువ అంటే కొంతమందికి ఎక్కువ కాదు. మొన్న ఒక ఆయన అన్నాడు కేంద్రం ఏదో 36,000 కోట్లు ఇచ్చాను, ముష్టి 36,000 కోట్లు అని. 36,000 కోట్లు ముష్టి చేసే ఎవరైనా ఉంటే నేను కూడా పోయి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. 36,000 కోట్లు కేంద్రము ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలా, చేసేది కూడా నేను రేపు ప్రకటన చేశారనుకోండి, ప్రత్యేక హోదా ఇచ్చారనుకోండి, ప్రత్యేక హోదా కాకుండా దాంతో సమానమైన ఎక్కాలి, దాన్ని మించిన కొద్దిగా ఏదన్నా సహకారం అందించారనుకోండి, అయినా కూడా కేంద్ర సహకారం రాష్ట్రానికి నిరంతరం సాగుతూ ఉండాలనేది నా పాయింట్. 10 ఏళ్ల పాటు సాగాలి. అప్పుడే ఈ అసమానత పోద్ది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ మళ్ళా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చి వేగంగా ముందుకు వెళ్తుంది. ఆ దిశలో నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. ఇలాంటి వాళ్ళ యొక్క విమర్శలకు వెరసి మనసు బాధేసినప్పుడు కూడా వెరసి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద 13th షెడ్యూల్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్. ఇది చట్టంలో పేర్కొన్న విషయం. ఇప్పటికి ఎంత అయింది మనకి? 2 సంవత్సరాలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయింది. మొత్తం అదే పోలేదు, ఇదే పోలేదు, అంతా కేంద్రం అంతా మోసం చేసేసింది. మేము వచ్చి ఉంటే మీరు విన్నారు కదా, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారుగా కాంగ్రెస్, దాని మిత్రులు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ సమర్థించారు కదా. వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్లో భాగస్వామిగా ఉంది కదా. 10 ఏళ్లలో కానీ వాళ్ళు అసలు ముందు చూపుతో కానీ ఆలోచించి కానీ ఈ అసమానతలు లేకుండా చేసి ఉంటే అప్పటికప్పుడు చేసేది కాదు. అప్పటికప్పుడు అడిగింది నేను ప్రత్యేక హోదాని, కానీ వాడు 10 ఏళ్ళు ఆ పని చేయలేదు కాబట్టి. చేసి ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. ఈ 10 ఏళ్ళు కాదు, దానికన్నా ఇంకా తక్కువ సమయంలోనే, రికార్డు సమయంలోనే ఈ పేర్కొన్న అంశాలను కూడా అమలు చేయాలనే నా పట్టుదలతో ప్రభుత్వం ఉంది. మోడీ గారు కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని నీతి ఆయోగ్తో మాట్లాడాడు. అలాగే నన్ను, ఆర్థిక మంత్రిని సుజనా చౌదరి, మన వైఎస్ చౌదరి, తర్వాత అమిత్ షా గారిని కూర్చొని మీరు మాట్లాడి ఒక ముసాయిదా తయారు చేయమన్నాడు. మేము మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అటు కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరుగుతున్నాయి, నోట్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. తర్వాత దాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేయాలా. ఆ ప్రకటన చేసినప్పుడు కూడా అటు ఆర్థిక మంత్రి, ఇటు ముఖ్యమంత్రి కలిసి ప్రకటన చేస్తే బాగుంటుందనే సలహా కూడా ఇవ్వడం జరిగింది. అది తుది పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ నిర్ణయం వెలువడుతుంది. మీ శాఖ తరఫున అర్బన్ హౌసింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి కార్యక్రమాలను చేసే అవకాశం ఉంది. సో వాటి పురోగతి ఎంతవరకు వచ్చింది? అలాగే నా శాఖ తరఫున ఏ విషయంలో కొరత ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే నా మనసు ఎక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్కి 3 స్మార్ట్ సిటీలని కేటాయించడం జరిగింది. దాంట్లో అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి గారు అమెరికా ప్రభుత్వం మనకి స్మార్ట్ సిటీస్, ఆకర్షణ నగరాల్లో సహకారం అందిస్తుంది, ఒక 3 నగరాలను ఎంపిక చేయమని చెప్పాడు. విశాఖపట్నం పేరు చెప్పాను. విశాఖపట్నం ఇంక్లూడ్ అయింది. విశాఖపట్నం వేళ అమెరికా సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం అందించి ఆ పురోగతితో ముందుకెళ్తోంది. 2 పర్యాలు నేను కూడా వెళ్ళి పర్యటించాను. ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందంటే ఢిల్లీలో జరుగుతాయి, మామూలుగా బాంబేలో జరుగుతాయి. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారో లేదో, అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్లు విశాఖపట్నంలో జరుగుతుంది. రేపు బ్రిక్స్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో పెట్టిస్తున్నాను. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్ రావాలనే ఉద్దేశంతో. తర్వాత గుంటూరు, విజయవాడ నగరాలకు, ఈ 2 ఇవాళ రాష్ట్రంలో ఉన్న నగరాల్లో విశాఖపట్నం తర్వాత 2 ముఖ్యమైనవి కదా. రెండింటికి సుమారు 500 కోట్ల లెక్కన భూగర్భ జలాల, వ్యర్థ జలాలు శుద్ధి చేయడానికి, అలాగే ఈ వర్షపు నీటి నిల్వ లేకుండా చేయడం కోసం అంటే దానికి డ్రైనేజ్కి, స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 500 కోట్లు నేను కేటాయించాను. మరింత కేటాయించే అవకాశం ఉంది. ఆ కేటాయించిన వాటిని ఖర్చు పెట్టి యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులు తగినంత ఇవ్వడం లేదు. అది శుద్ధ పొరపాటు. 1982లో ప్రాజెక్టు మంజూరైంది. ఇప్పటికీ 34 ఏళ్ళు అయింది. 34 ఏళ్ళ సంవత్సరం లెక్కన యావరేజ్ని ఎంత ఇచ్చారు, ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో లెక్కేసుకుంటే ఎవరికైనా బోధపడుతుంది. పైపించి పోలవరం ప్రాజెక్టులో కూడా జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నారు కానీ దాని నిధులు 2 ఏళ్లలో ఇస్తాం, 3 ఏళ్లలో ఇస్తాం, 5 ఏళ్లలో ఇస్తామని చట్టంలో చెప్పాలా, చట్టం బయట కూడా చెప్పాలా. పిండి కొద్దే రొట్టె నేను చెప్పాను. ఆర్థిక మంత్రి గారు మొన్న కొంత ఆందోళనగా నేను మాడితే ఆయన ఒక మాట చెప్పాడు నాకు, వెంకయ్యజీ మీకు కూడా అనుభవం ఉంది, ఇక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొంది మరింతగా ఆంధ్రప్రదేశ్కి సహకారం మనం అందిస్తాం, ఇప్పుడు అందించే సహకారం కన్నా మెరుగ్గా ఉంటుంది, ఆ విషయం మీరు నిశ్చింతగా ఉండని చెప్పాడు ఆయన. సరే నువ్వు ఏదైనా సరే మొత్తం ఆ వర్కౌట్ చేసి ఫార్ములా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక సహకారం ఏమిటి ఆంధ్రప్రదేశ్కి, ఆ ప్రత్యేక హోదాని మించిందా ఏంది, హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, హోదాని మించి మీరు ఇచ్చేది ఏంటి,
ఇప్పటి వరకు చేసింది ఏమిటి వివరంగా చెప్తే బాగుంటుందని చెప్పాను. ఆ కబురు తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. రాష్ట్ర రాజధానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రైల్ నెట్వర్క్, మెట్రో ఆల్రెడీ అంగీకరించాం కదా. అలాగే గుంటూరు నుంచి కొత్త రాజధానికి ఒక లోకల్ ట్రైన్, ఫాస్ట్ ట్రైన్ నడపడం కోసం కూడా నేను రైల్వే మంత్రి, ముఖ్యమంత్రి గారు కూర్చొని దాన్ని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. రైట్స్ సంస్థకు దాన్ని అప్పగించాం కనెక్టివిటీ గురించి. తర్వాత అటు రాయలసీమ నుంచి రాజధానికి అనుసంధానం చేసే విధంగా రోడ్డు నిర్మాణాన్ని గడ్కరీ గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. అమరావతి చుట్టూరు వలయాకారంగా రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం కోసం 168 కిలోమీటర్లు, దాన్ని కూడా రహదారుల మంత్రి గారు అంగీకరించారు. డ్రైనేజ్ వ్యవస్థ ఒకసారి ప్లాన్ రెడీ అయితే సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత మనం హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, నివాస సముదాయాలు, ఇది ఎప్పుడైనా రాజధానికి కేంద్రం చేసే సహాయం. దాంట్లో తప్పనిసరిగా ఇప్పటికే కొంత సహాయం అందించింది. ఆ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొంది మరింత సహాయం రాష్ట్రానికి అందిస్తుంది. మనం మా రాజధాని మేము అలా చేయాలనుకున్నా, ఇలా చేయాలనుకుంటే తప్పులేదు. శక్తిని బట్టి కదా, మనకున్న శక్తిని బట్టి మనం ప్రణాళికలు వేసుకోవాలి, దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. తర్వాత నేను హైదరాబాద్ అనుభవం దృష్ట్యా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అందరికీ ఏంటంటే, మొత్తం అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదు, ఆకర్షణీయమైన రాజధాని ఉండాలి, కానీ అభివృద్ధి అంతా కూడా రాష్ట్రం అంతా విస్తరించాలి. ఎందుకంటే గత రోజుల్లాగా మన రాజధాని బాగా అవుతుందిరే పర్వాలేదు అని ఎవరు గమ్ముగుండే పరిస్థితి లేదు. మా ఊరు సంగతి ఏంది, మా అనంతపూర్ సంగతి ఏంటి, మా కర్నూలు సంగతి ఏంది, మా కడప సంగతి ఏంది, మా నంద్యాల సంగతి ఏంది, లేకపోతే మా శ్రీకాకుళం కోటబొమ్మాడి సంగతి ఏంది అని అడిగే పరిస్థితులు ఉన్నారు జనం. ఇవాళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని వికేంద్రీకరించాలి. అందుకే మేము చూసారు లేదు, ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, ఐఐటి తిరుపతిలో పెట్టాం, లేకపోతే ఎన్ఐటి తీసుకెళ్ళి మళ్ళీ వెస్ట్ గోదావరిలో పెట్టాం, ఓషనాగ్రఫీ తీసుకొచ్చి నెల్లూరులో పెట్టాం, డిఫెన్స్ యూనిట్ తీసుకెళ్ళి అనంతపూర్లో పెట్టాం, లేదా ఇంకో డిఫెన్స్ యూనిట్ రేపు కర్నూలుకి ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉద్దేశం ఏంటంటే అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని. సో కాబట్టి నా సలహా కూడా రాజధాని విషయంలో కూడా పరిపాలనా సౌలభ్యం కోసం, విదేశ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులు పెట్టేదానికోసం కావాల్సిన విధంగా ముందు రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం నిరంతరం కొనసాగే ప్రక్రియగా వెంకయ్యనాయుడు అభివర్ణిస్తున్నారు. అదే విషయంలో రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాజెక్టులు ఎలాంటి ఉదాసీనత లేదు, వాటిని కూడా కొనసాగిస్తున్నాం. గతంలో ఎన్నలేని విధంగా ప్రాజెక్టులు మంజూరు కావచ్చు, వాటిని అమలు పరిచేటువంటి పరిస్థితి కావచ్చు రాష్ట్రంలో. రాష్ట్రం నుంచి కూడా అదే సహకారం కేంద్రానికి ఉంటుంది. అమరావతి రాజధాని నిర్మాణం విషయానికి కూడా తమ ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన సహకారం కూడా ఎప్పుడు ఉంటుంది అని చెప్పి కెమెరామెన్ అనిల్ కోటితో కలిసి చిన్న చంద్రశేఖర్.